ఎంపీలు వాళ్ళ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యి మీరెవరూ కూడా ఆధారపడవద్దు, మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అయితే మళ్ళీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళ 3 రాజధానులు ఎలాగో వీళ్ళ 3 పార్టీలు నిలకడగా ఉంటాయని ప్రజల్లో నమ్మకాలు అయితే లేవు. నెక్స్ట్ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డికి 40% ఓటింగ్ పడింది. సీట్లు తగ్గినాయి కానీ ఓటింగ్కు తగ్గల. నెక్స్ట్ ఇవాళ ఆయన ఫస్ట్ కాంగ్రెస్ అన్ని బాధలు పడే బయటకు వచ్చి ప్రతిపక్షంగా పోటీ చేసి గెలిచి మళ్ళీ పార్టీ పెట్టి 67 సీట్లు ప్రతిపక్షంగా గెలుచుకున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మిగతా పార్టీలకు ఆ చరిత్ర లేదు. ఇప్పుడు పెట్టిన పార్టీ వాళ్ళకి ఎవరికి ఆ చరిత్ర లేదు. ఈయన స్వదాచితిగా పెట్టుకొని 67 సీట్లు వచ్చినాయి, ఎంపీ సీట్లు వచ్చినాయి, గెలిచారు. తర్వాత రాజకీయంలో గెలుపు ఓటంలోనే సహజం. ఇప్పుడు ఓడిపోయడానికి కుంగిపోవడానికి ఓడిపోయామని కుంగిపోకర్లేదు, గెలిచామని పొంగిపోకర్లా. మళ్ళీ ప్రజల పక్షాన పోరాడతాడో, ప్రజలతోడే ఉంటాడో, మళ్ళీ 5 సంవత్సరాలకే మళ్ళీ కూడా ఆయన రాజకీయ ప్రయాణం మొదలెడతానే ఉంటాడు. అది ప్రజలు ఇచ్చే తీర్పు కానీ నాయకులు ఇచ్చే తీర్పు కాదు. మళ్ళీ ప్రజల వెంట ఉంటే ప్రజలు తీర్పిస్తారు. వైఎస్ఆర్సీపీ ప్రస్తుతానికైతే రీడింగ్లోనే ఉంది. ఇలా ఇప్పుడు ప్రభుత్వం నిన్న ఎక్కి ఇంకా ఎన్నో రోజులు అవలా. ఇలా చేసిన వైఫల్యాలు కానీ ఇలా చేసే ప్రజా పరిపాలన కానీ ఇవన్నీ బాగుంటే పట్టం కడితే మళ్ళీ వీళ్ళకే కట్టచ్చు. ఇలా చేసే తప్పుల వల్లే మళ్ళీ ఆయనకు పట్టం కడతారు. ప్రజల్లోని వ్యతిరేకత రాకూడదు. ఇలా ప్రజల్లో వ్యతిరేకత ఇలా తెచ్చుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డే వస్తాడు. ఇలా ప్రజల మనసులకు గెలిస్తే మళ్ళీ ఇలా వస్తారు. నాది చిన్న వయసే, నాకు 15 ఏళ్ళుగా ఈ కష్టాలను భరిస్తున్నాను, ఇది నాకు ఒక లెక్క కాదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డికి వయసు ఉంది. ఆయన మళ్ళీ ఒకవేళ ఆయన ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా సరే అన్నీ అనుభవించగలడం, మళ్ళీ వస్తాడో. మళ్ళీ సింహం సింగిల్గానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి అయితే వయసు అయిపోయింది. 5 సంవత్సరాలతో ఆయన వయసుతో మీద పడుతుంది. నెక్స్ట్ లోకేష్ గారిని లైన్లో పెడుతున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి వయసు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి వయసు ఉంది, చంద్రబాబు నాయుడికి వయసు అయిపోతుంది. ఎందుకంటే కుర్రోడే కదా, ముసలోని పరిగెత్తమనలేం కదా. మన పార్టీని నమ్ముకొని, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కోట్లాది ప్రజలు ఉన్నారు, లక్షలాది మంది నాయకులు ఉన్నారు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రజలు అనేవాళ్ళు ఒక నాయకుడిని ఎప్పుడూ కూడాను వాళ్ళ మనసులోని వాళ్ళ గుండెల్లోనే ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళ నమ్ముకున్నదే. ఇలా చిరంజీవి కానీ, రామారావు గారు కానీ, ఇప్పుడు రాజశేఖర రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా అభిమానం ఉండే నాయకులుగా ఎదిగిన వాళ్ళు. వీళ్ళు ప్రజలను నమ్మితేనే కదా నాయకుడిగా ఎదుగుతాడు ఎవడైనా. నాతో వాడు రాజకీయ నాయకుడిగా కానీ సినిమా యాక్టర్గా కూడా ఎదగడం. అది ప్రజలు నమ్ముకుంటేనే వాడు ఒక స్టార్ అవుతాడు. అలాగే ఆయన నమ్ముకున్న వాళ్ళు ఉన్నారో ఆయన మళ్ళీ వస్తాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలతో సమావేశం అయ్యి మీరెవరు కూడా ఆధారపడవద్దు, మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వం అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి ఆ ఎమ్మెల్యేలకే తెలియాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట అదే పడద్దు అన్నాడు కదా. వీళ్ళు కూడా వెయిట్ చేయాలి. చేస్తే ఫలితం ఎలా ఉంటుందో తర్వాత తెలిసిద్ది. మన పార్టీని నమ్ముకొని, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కోట్లాది మంది ప్రజలు ఉన్నారు, లక్షలాది మంది నాయకులు ఉన్నారు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆయన చెప్పాడు, జనాలు 5 సంవత్సరాలు చేసేది ఏం లేదుగా, ఇది చూడాల్సిందిగా ప్రభుత్వం. 5 సంవత్సరాల తర్వాత ఒక 4 నెలల ముందు మాట్లాడుకుంటే బాగుంటుంది అన్నమాట. మళ్ళీ జగన్ గారు ఎందుకని అదే ధీమా వ్యక్తం చేస్తున్నారు, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందని? ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, గత ఎన్నికల్లో పోల్చుకుంటే మనకు ఓటు శాతం 10% తగ్గింది, ప్రజలు మన వెంటే ఉన్నారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఒక బలంగా చెప్తున్నారు మాటనైతే. కరెక్టే, ఆయన చెప్పింది 10% అన్నారు. ఎంత శాతం తేడా వచ్చిందో మొత్తం తెలుసుగా, మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు ఎంత తేడా వచ్చిందనేది. మారాలన్న ప్రభుత్వం మారింది, ఒకేసారి వన్ సైడ్ అయిపోయారు. అది ఆలోచన అయితే. జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, నాది చిన్న వయసు మాత్రమే, మీరు ఎవరో కూడా ఆధారపడవద్దు, మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పడాన్ని దీన్ని ఎలా భావిస్తున్నారు మీరు? ఏదైనా
చేతి వర్కర్లకు అనేది వర్క్ అనేది కొద్దిగా అంటే పని చేసుకునేటట్టుగా ఉంటే బాగుండేది. అది ఆయన చేయలేకపోయాడు. పథకాలు ఇవన్నీ వదిలాడు కానీ చేతి వర్కర్లకి వర్క్ లేకుండా పోయింది. మెయిన్ ఇసుక ఉంటే ఒక బిల్డింగ్కి ఒక 40-50 మంది వర్కర్లు కావాలి. మరి వాళ్ళందరికీ పనులు ఉండేవి. మరి దానివల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అందరికీ డబ్బులు వస్తాయి రాకపోతాయి, డబ్బుల సమస్య కాదు. వర్క్ నువ్వు చేతి నిండా ఇస్తే ఆ లెక్క వేరేగా ఉండేది నా ఆలోచన. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేల ఎంపీలతో సమావేశం అయ్యి మీరు ఎవరు కూడా ఆధారపడవద్దు, మళ్ళీ వచ్చేది మన పార్టీ అంటూ కూడా వాళ్ళకి ఒక ధైర్యాన్ని అయితే ఇస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? కళ్ళు మూసుకుని మళ్ళీ 5 సంవత్సరాలు వచ్చేది, అది గ్యారంటీ. మళ్ళీ ఇంకోసారి కళ్ళు మూసుకుని మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు వచ్చేది. ఈ లోపల వెళ్ళిపోతారు జైల్లోకి, అది గ్యారంటీ. వైఎస్ఆర్ పార్టీని నమ్ముకొని కోట్లాది మంది ప్రజలు ఉన్నారు, లక్షలాది మంది నాయకులు ఉన్నారంటూ కూడా ఆయన ఒక మాట అయితే చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రాజశేఖర రెడ్డి పుణ్యాతుడు, ఆడు వెనకమాల పుట్టాడు, రాక్షసుల టైప్ లీడు, అది గ్యారంటీ. రాజశేఖర రెడ్డి పుణ్యాతుడు, నంబర్ 1 క్యాండిడేట్. ఇందులో జగన్మోహన్ రెడ్డి పాపాత్ముడు. అది జగన్మోహన్ రెడ్డి అంటున్నారు నాది చిన్న వయసే, నాకు ఈ పోరాటాలు కొత్త ఏం కాదు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? పోరాటాలు కొత్త ఏముంది? స్మగ్లింగ్ చేసిన వాడికి పోరాటాలు కొత్త, గంజా తేవడం కొత్త కాదన్నా. గంజా తేవడం కొత్త, పోరాటాలు తేవడం కష్టమా? రుషికొండ భాగాలు తెంగాడు, కాంప్లెక్స్ కట్టేశాడు. అక్కడ వెళ్ళి ఇప్పుడు డప్పుకొని మన రోజా అక్క ఉందా, ఆ అక్కని ఈయన వెళ్ళి వాయిస్తారు అక్కడ డప్పు. పెళ్ళిళ్ళకి దానికి ఇస్తారు ఆ రుషికొండని. ఇప్పుడు దాని మీద సొమ్మంతా ఏమైపోయింది? నూనె రేటు పెరిగిందా, కరెంటు బిల్లు పెరిగిందా? మరి ఇవన్నీ ఎవరినెత్తమే పని? అది పనులు లేవు, అది పరిస్థితి. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో మనకి 10% ఓట్ షేర్ తగ్గింది, ప్రజలు మనమేమంటే ఉన్నారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదేనన్నా, ఈ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ 5 సంవత్సరాలు వచ్చేస్తాయి. మళ్ళీ కళ్ళు మూసుకోవడమే, ఇంకా అదే, ఇంకేం లేదు, పడుకోవడమే. ఈ 5 సంవత్సరాలు పెట్టి బయటికి రాలి అయ్యగారు. బయటకు వచ్చాడు 5 సంవత్సరాలు, మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చాడు. ఏంటంటే కళ్ళు మూసుకున్నాం 5 సంవత్సరాలు వచ్చేసింది, మళ్ళీ కళ్ళు మూసుకుని మళ్ళీ 5 సంవత్సరాలు వచ్చేది అంతే. మళ్ళీ ఎలా చేసాం ఇంకో మళ్ళీ గెలుస్తాడు, మళ్ళీ 5 సంవత్సరాలకి మళ్ళీ కళ్ళు మూస్తాడు, మళ్ళీ 5 సంవత్సరాలు బయటకు వస్తాడు. అప్పుడు లెక్కేస్తాడు, అమ్మ 5 సంవత్సరాలు వచ్చేసిందా అని. అయితే ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యి మీరెవరో కూడా ఆధారపడవద్దు, మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వం అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? 5 సంవత్సరాలు ఉండాలిగా, వీళ్ళు చేస్తారుగా మంచి పనులు. అది 5 సంవత్సరాల తర్వాత మాట కదా అది. అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకని వాళ్ళ ఎమ్మెల్యేల ఎంపీలతో ఇప్పుడే ముందుగానే చెప్తున్నారు మీరు ఎవరు కూడా ఆధారపడవద్దు, మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వం అని? వాళ్ళు అనుకుంటే సరిపోతాయంటండి, చేస్తారు కదా పాలన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్ళు మొత్తం ఇప్పుడు ఎన్డీఏ కూటమి, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు. అంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కోట్లాది మంది ప్రజలు ఉన్నారు, లక్షలాది మంది నాయకులు కూడా ఉన్నారు మన ప్రభుత్వం నమ్ముకొని, మీరు ఎవరో కూడా చింతించవద్దు అని చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారన్న అసలుకి మామూలుగా ఆ బటన్ నొక్కడం ఈ బటన్ నొక్కడం ఏం చేశారు అసలుకి? ఇప్పుడు రాజధాని అన్నారు, 3 రాజధానులు అన్నారు. ఎక్కడ రాజధాని? ఇప్పుడు వచ్చింది చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఎంపనే పని మొదలు పెట్టేశాడు. ఇప్పుడు జనాలు కోరుకున్నారు. ఇప్పుడు ఆయన అన్నాడు కదా, నేను మంచి చేస్తే నాకు ఓటేయండి అని. జరగలేదనే కదా, మంచి జరగలేదనే కదా. అంటే మా ప్రభుత్వంలో ప్రతి ఇంటికి మేము సంక్షేమం పంపించాం కదా అంటున్నారు కదా మరి వైసీపీ నేతలు. సంక్షేమం పంపించామన్నారు. ఏం సంక్షేమం పంపించారు? ఇప్పుడు అమ్మఒడి అయ్యి, ఇప్పుడు ఈ మందు తాగేవాళ్ళు మంచి మందులన్నీ తీసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టి ఇంకేం చేశారు అన్న అసలుకి?